గైస్ ఫైనలీ వన్ పీస్ చాప్టర్ 1184 స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. లాస్ట్ చాప్టర్ లో మనం బ్రూక్ ఫ్లాష్ బ్యాక్ చూసాము. ఈ చాప్టర్ 1184 లో అయితే మనం బ్రూక్ చైల్డ్హుడ్ చూడబోతున్నాము. అతను ఎక్కడ పుట్టాడు, అసలు ఎలా పెరిగాడు అని స్పాయిలర్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ స్పాయిలర్ వచ్చేసి బ్రూక్ పుట్టి పెరిగింది ఒక జంక్ యార్డ్ లో, అది కూడా చాలా పోవర్టీలో. చిన్నప్పటి నుంచి బ్రూక్ లైఫ్ అయితే ఈజీగా లేకుండే. ఐ థింక్ మళ్ళీ ఓడా అనదర్ సాడ్ స్టోరీ చెప్పబోతున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి బ్రూక్ లైఫ్ చాలా హార్డ్ ఉందని చెప్పేసి బ్రూక్ తన కింగ్డమ్ లో ఫార్మర్ కింగ్ ని చాలా బ్లేమ్ చేసేటోడు. తన వల్లే బ్రూక్ లైఫ్ ఇలా అయిందని చెప్పేసి చాలా యాంగర్ లో ఫార్మర్ కింగ్ ని బ్లేమ్ చేస్తా ఉంటాడు. గాయస్ ఇది నిజమే, ఎందుకంటే బ్రూక్ ఒక జంక్ యార్డ్ లో పుట్టిండు. అది అసలు నార్మల్ కాదు, చాలా క్రేజీ. బ్రూక్ చాలా సఫర్ అవుతుంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ జంక్ యార్డ్ దగ్గర ఒక 21 years ఓల్డ్ అబ్బాయి బ్రూక్ ని కలుస్తాడు. అండ్ అతని పేరు వచ్చేసి ప్రిన్స్ రేవెన్. కానీ ఈ ప్రిన్స్ రెవెన్ తన ఐడెంటిటీ చెప్పకుండా నార్మల్ గా బ్రూక్ తో తన ఫ్రెండ్షిప్ ని స్టార్ట్ చేస్తాడు. గైస్ ఇది అసలు చాలా బ్యూటిఫుల్ మూమెంట్, ఎందుకంటే ఒక ప్రిన్స్ ఒక జంక్ యార్డ్ లో పెరిగిన పర్సన్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే ఐ థింక్ ఆ క్యారెక్టర్ అయితే క్రేజీ ఉండబోతున్నాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఒక రోజు బ్రూక్ ఒక పెద్ద ప్రాబ్లం లో అయితే ఇరుక్కోపోతాడు. అదేంటంటే ఓల్డ్ గవర్నమెంట్ బ్రూక్ ని పట్టుకోవాలని చూస్తారు. అప్పుడే ప్రిన్స్ రూవెన్ అండ్ క్యాండల్, మన లాస్ట్ చాప్టర్ లో చూస్తున్న క్వీన్ క్యాండల్, వీళ్ళిద్దరు కలిసి బ్రూక్ ని అయితే రెస్క్యూ చేస్తారు మ్యారేజ్ నుంచి. అండ్ దీని తర్వాత బ్రూక్ ని అయితే డైరెక్ట్ గా క్యాజువల్ లో తీసుకెళ్తారు. అప్పుడే బ్రూక్ కి తెలుస్తుంది తన మీట్ అయిన ఒక ఫ్రెండ్ అతను ఒక ప్రిన్స్ అని. బ్రూక్ ఇది అంతా తెలుసుకుని చాలా షాకింగ్ లో ఉంటాడు. అండ్ అప్పుడే బ్రూక్ ఇవంతా చూసి ప్రిన్స్ రూవెన్ అండ్ క్యాండల్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ చూసి తన లైఫ్ లాంగ్ లాయల్టీ పుట్టింది. అండ్ గైస్ దీంతో మనం చెప్పొచ్చు బ్రూక్ ఎందుకో లాస్ట్ చాప్టర్ లో క్వీన్ ని రెస్క్యూ చేశాడు బై డిఫీటింగ్ ద గ్యాంగ్స్టర్. అండ్ గైస్ ఇవే ఈ చాప్టర్ స్పాయిలర్స్. అండ్ ఈ చాప్టర్ లో అయితే మనం ప్రాపర్ బ్రూక్ చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్.